కోళ్ల దొంగ. ఒక ఊళ్ళో రోసి అనే కోళ్ల వ్యాపారస్తుడు ఉండేవాడు. వాడు పచ్చి మోసకారి. వాడి వద్ద కొన్ని మచ్చికైన కోళ్లు ఉండేవి. వాడు రోజు వాటికి సరిపోయినన్ని చేపలు మేపి మరికొన్ని ఎండు చేపలు తాడుకు గుచ్చి వాటి మెడలలో హారాలుగా వేసి ఊరి మీదకి పంపేవాడు. అలా ఎండు చేపల కోసం ఊరి కోళ్లు వాటి వెంబడబడి రోసే ఇల్లు చేరేవి. అలా తన ఇంటికి చేరిన ఊరి కోళ్ల ఈకలకు రంగులు వేసి వాటి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసి అమ్మి డబ్బు చేసుకునేవాడు రోసయ్య. గ్రామంలో కోళ్ళు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుపట్టని సమస్యగా ఉండేది. ఆ ఊళ్ళోని చిన్నడనే ఒక చిత్ర వ్యక్తి ఉండేవాడు. వాడి వెంట ఒక పిల్లి, 2 కోడి పుంజులు ఉండేవి. అవే వాడి పంచప్రాణాలు. చిన్నడికి వేట తప్ప మరో ధ్యాస లేదు. ఊళ్ళో కోళ్ళు చిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడు అంతగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి చిన్నడి కోడి పుంజులు 2 మాయమయ్యాయి. వాటి కోసం చిన్నడు పసిపిల్లాడిలా ఏడ్చాడు. తర్వాత వాడికి కోళ్ల దొంగను పట్టుకోవాలన్న పంతం పట్టుకొచ్చింది. ఆ రోజు మొదలుకొని వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్లను పరీక్షించసాగాడు. ఒకచోట చిన్నటికి ఒక వింత కనిపించింది. ఒక కోడి ముందు పరిగెత్తుతున్నది, మరికొన్ని కోళ్లు దాన్ని అనుసరిస్తున్నాయి. చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్ళి ముందు పోయే కోడి మెడలో ఎండు చేపల హారం ఉన్నదని, ఆ చేపల కోసం మిగిలిన కోళ్లు పోతున్నాయని కనిపెట్టాడు. కోడి మెడలోకి ఎండు చేపల హారం ఎలా వచ్చింది? కొంచెం ఆలోచిస్తే అది ఎవరో బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలాగా ఉన్నది. ముందు కోడి తిన్నగా రోసే ఇంటికి వెళ్ళింది. మిగిలిన కోళ్ళు కూడా ఆ ఇంట్లోకే వెళ్ళాయి. చిన్నటికి అప్పుడు అర్థం అయింది. వాడు తాను చేయవలసింది నిర్ణయించుకుని ఇంటికి పోయి తప్పతాగిన వాడిలాగా వేషం మార్చుకొని తూలుతూ రోసే ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో రోసయ్య తీరిగ్గా కూర్చుని కోళ్లకు రంగులు పూస్తున్నాడు. చిన్నడు తన చేతిలోని సారాశీసాన్ని ఊపుతూ, చూడు బాబాయ్, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఈకలు కత్తిరిస్తే చాలు, ఎవరూ గుర్తించరు అన్నాడు మైకల్లో ఉన్నవాడిలాగా. చిన్నడు ఇలా అనగానే రోసయ్య గుండె దడదడలాడింది. అబ్బే అదేం లేదు, కాస్త దరపలుకుతుందని రంగులు వేస్తున్నాను అంతే. అది సరే కానీ ఏదో పని మీద వచ్చినట్టున్నావు అన్నాడు అతను. మరేమీ లేదు, ఈరోజు వేట సాగలేదు. మాంసం లేనిదే మనకు జరగదుగా. మంచి కోడి పుంజులుంటే చూడు అన్నాడు చిన్నడు. ఓ దానికేం, నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు రోసయ్య. అయితే చూడని అంటూ చిన్నడు లోపలికి వెళ్ళాడు. లోపల రంగురంగుల కోళ్ళు బోలెడున్నాయి. వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం తేలిక కాదు. చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి 2 కోడి పుంజులు అరుచుకుంటూ వాడికేసి వచ్చాయి. ఒక్క క్షణం చిన్నడి కళ్ళు మెరిశాయి. కానీ మరుక్షణం ఇలాంటి కోళ్ళు నేను ముట్టను అంటూ వాడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే రోసయ్య సుఖంగా శ్వాస తీసుకున్నాడు. చిన్నడు మైకంలో ఉన్నాడు గనక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది. మర్నాడు చిన్నడు తన పిల్లితో సహా రోసయ్య ఇంటికి కొంత దూరంలో మాటు వేశాడు. రోసయ్య యథాప్రకారం కోళ్ల మెడలో చేపల దండలు వేసి ఊరి మీదకి వదిలేశాడు. రోసయ్య చూస్తుండగానే చిన్నడు తన పిల్లిని ఆ కోళ్ల మీదకి ఉసిగొల్పాడు. పిల్లి వెంటనే రోసయ్య కోళ్ల గొంతులు కొరికి చంపేసింది. అది చూసి రోసయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన కోళ్లను చిన్నడు వాడి పిల్లి చేత చంపించాడని, చాలా కాలంగా ఊళ్ళో కోళ్లు మాయమవుతూ ఉండడానికి వాడే కారణమని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి చిన్నని పిలిపించి, ఏమయ్యా, ఊళ్ళో కోళ్లను నీ పిల్లి చేత చంపిస్తున్నావట అని అడిగాడు. అయ్యా, అది చాలా అన్యాయం. నా పిల్లి కోళ్లను ఏనాడు చంపి ఎరగదు. అది అసలు ఎండు చేపలను తప్ప మరి ఏ మాంసము ముట్టదు అన్నాడు చిన్నడు. అయితే ఇంకేం, నా కోళ్ల మెడలో ఎండు చేపలున్నాయి. నీ పిల్లి నా కోళ్లను చంపిన మాట అబద్ధం కాదు అన్నాడు రోసయ్య. న్యాయాధికారి విస్మయంతో, అదేమిటి, నీ కోళ్ల మెడలో ఎండు చేపలు ఎందుకున్నాయి అని రోసయ్య కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు. నోరు జారి ఎండు చేపల సంగతి బయటపెట్టినందుకు రోసయ్య తత్తరపడ్డాడు. అప్పుడు చిన్నడు న్యాయాధికారితో, బాబు, అందులోనే ఉన్నది కిటికంతా. ఊళ్ళో కోళ్లు మాయం కావడానికి రోసయ్యకు దగ్గర సంబంధం ఉన్నది. ఈయన గారు తన కోళ్ల మెడలకు ఎండు చేపలు దండలు తగిలించి ఊళ్ళోకి పంపిస్తాడు. ఆ చేపల మీద ఆశ కొద్దీ ఊళ్ళో కోళ్లు వాటి వెంటబడి రోసయ్య ఇంటికి వస్తాయి. వాటి వాళ్ళు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు. వాటిని మంచి ధరకు బస్తీలో అమ్ముకుంటాడు. కోళ్లను సంపాదించడానికి కోళ్లనే ఉపయోగిస్తున్నాడు మన రోసయ్య. చాలా తెలివైన దొంగతనం అన్నాడు. అంత అబద్ధం, కట్టు కదా, మీరు ఈ అబద్ధాలు కోరు మాటలు నమ్మకూడదు అన్నాడు రోసయ్య. ప్రస్తుతం నా పుంజులు 2 రోసయ్య ఇంట ఉన్నాయి. మీరంతా నా వంట వస్తే ఆ సంగతి రుజువు చేస్తాను అన్నాడు చిన్నడు. న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా చిన్నడి వెంట రోసయ్య ఇంటికి వెళ్ళారు. అక్కడ వారికి రకరకాల కోళ్ళు రంగురంగులవి కనిపించాయి. అంతా చూస్తుండగా చిన్నడు తన పిల్లిని కోళ్ల మధ్యకు వదిలాడు. పిల్లిని చూడగానే కోళ్లు గోలగా అరుస్తూ చెల్లా చెదురుగా పరిగెత్తాయి. 2 పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి. పిల్లి ఆనందంగా కళ్ళు మూసి వాటి మధ్య కూర్చున్నది. అవి చిన్నటి పుంజులేనని, పిల్లితో స్నేహం కలవని స్పష్టంగా తెలిసిపోతున్నది.
చిన్నడు న్యాయాధికారితో, చూశారా, ఇక్కడ ఉన్న మిగతా కోళ్ళన్నీ కూడా ఊళ్ళో వాళ్ళవే. రోసయ్య రంగులు పూయడం వల్ల వాటిని గుర్తించడం కష్టం కావచ్చు అన్నాడు. ఆ మాట క్షణంలో ఊరంతా పొక్కింది. కోళ్లను పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి రోసయ్య ఇంటి మీద పడి కోళ్లన్నింటినీ కడిగి ఎవరి కోళ్లను వాళ్ళు గుర్తించి తీసుకొని వెళ్ళారు. న్యాయాధికారి రోసయ్యను కఠినంగా శిక్షించాడు.